శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 57వ భాగం 29/7/25 13వ చివరి ప్రకరణ అద్వైతానంద ప్రకరణ. అంటే అన్నీ ఒకటే, చివరిలో 3వ భాగం. యోగానంద పురోక్తో యస్ ఆత్మానంద ఇష్యతాం కథం బ్రహ్మత్వమేతస్య సర్వయస్యేతి చేత్ వ్యాఖ్య. పూర్వం యహ యోగానంద, ఏ యోగానందం ముక్తగా చెప్పబడిందో సహ అది ఆత్మానంద, ఆత్మానందమని ఇష్యతాం తలచబడుగాక. సర్వయస్య రెండవ వస్తువుతో, సద్వయస్య రెండవ వస్తువుతో కూడిన ఏతస్య ఈ ఆత్మానందానికి బ్రహ్మత్వం, బ్రహ్మభావం కథం ఏ విధంగా సిద్ధిస్తుంది ఇది చేత్. అట్లా అడిగితే శృణు, దానికి సమాధానం చెప్తావు. పూర్వం తెలిపిన ఆనందత్రయంలో చేరిందే యోగానంద, అదే ఆత్మానందం అని తెలుసుకో. ఆత్మానందం నిరుపాధికం కదా. రెండవ దాంతో కూడిన ఆనందం మందాధికారి. బ్రహ్మానందం ఎలా అవుతుందని అడుగుతున్నావు కదా, చెబుతావు. ఆకాశాది స్వదేహాంతం తైత్తిరీయ శృతిరితం జగన్నాస్త్య దానందాద ఆనందాద్ అద్వైత బ్రహ్మతా యథా. తైత్తిరీయ శృతిరితం, తైత్తిరీయ శృతిలో చెప్పబడి ఆకాశాది స్వదేహారితం, ఆకాశం మొదలైన తన దేహ పర్యంత జగత్ ప్రపంచం ఆనందాత్, ఆనందం కంటే అన్యత్ వేరుగా నాస్తి లేదు. తతః అందువల్ల అద్వైత బ్రహ్మత, అద్వితీయమైన బ్రహ్మత్వం, నిరూపాధికమైన ఆనంద రూపం అంటూ సంభవించి తస్మాద్వా ఏతస్మాత్ అని మొదలైన తైత్తిరీయ శృతి ఆత్మ వలన ఆకాశం పుట్టింది, ఆకాశం వల్ల వాయువు, దానివల్ల అగ్ని, తర్వాత ఉదకం, తర్వాత దాని నుండి భూమి. ఈ రకంగా దేహ పర్యంతం ఆత్మ కంటే వేరు కాదు. కనుక ఈ ఆనందం అద్వితీయానందం అని చెప్పడానికి అభ్యంతరం లేదు. ఆనందాదేవ జ్ఞానం తిష్టత్యానంద ఏవ తత్. ఆనంద ఏవ లీనం చేత్యుక్తానందాత్ కథం పృథక్. తత్ ఆ జగత్ ఆనందేవ, ఆనందం వలననే జాతం పుట్టే. తత్ ఆ జగత్ ఆనంద ఏవ, ఆనందం వల్లనే తిష్టతి స్థితి కలిగి పెరుగుతుంది. ఆనంద ఏవ, ఆనందం వల్లనే లీనం లయిస్తుంది. ఇది ఈ రకంగా ఉక్తానందాత్ తెల్పబడిన ఆనందం కంటే కథం ఏ విధంగా పృథక్ వేరవుతుంది, ఉండదు. ఆ తైత్తిరీయంలోనే తరువాత ఆనందాధ్యేవ ఖిల్విమాన భూతాని జాయంతే అని, ఆనందంలోనే జగదుత్పత్తి, దానిలోనే స్థితి, దానిలోనే లయమని కూడా చెప్పం. కనుక కార్యనిర్వహణాలకు అభేదమని న్యాయాన్ని బట్టి కారణమైన ఆనందం కంటే జగత్తు వేరు కాదు. కులాలాద్ఘట ఉత్పన్నో భిన్నశ్చేతి న శంక్యతాం మృద్వ దేశ ఉపాదానం నిమిత్తం న కులాలవత్. కులాలాత్ కుమ్మరివాడివర ఉత్పన్న పుట్టిన ఘటం కొండ భిన్నశ్చేత్ కారణం కంటే వేరైంది న సంఖ్యకంగా శంకింపబడదు. ఈ ఎందుకంటే ఏషః ఆ ఆనందరూపమైన బ్రహ్మం మృద్వత్ మట్టిలాగానే ఉపాదాన కారణమవుతుందో, కులాలవత్ కొమ్మరిలాగానే నిమిత్త కారణం నా కాదు.
కారణమైన కుమ్మరి కంటే కార్యం జరిగిన పని అయిన కుండ ఉన్నట్లు వేరుగాకుండా ఉన్నట్లు. అంటే కుమ్మరికి కుండకి అవినాభావ సంబంధం ఉన్నట్టు. ఆనందం జగత్తులు భిన్నమని ఎందుకు అనుకోకూడదు అని అంటావా? అలా అనుకోకు. ఘట ఉత్పత్తిని గురించి కులాలుడు నిమిత్త కారణ, మృత్తు అంటే మట్టి ఉపాదాన, అలాగే జగత్తుకి ఆత్మ ఉపాదాన కారణం. కుండ తన ఉపాదాన కారణమైన మట్టి కంటే ఎలా వేరు కాదు, అలాగే ఈ జగత్తు కూడా తన ఉపాదాన కారణమైన ఆనందం కంటే వేరు కాదు. ఇక్కడి ఆనందానికి ఘటానికి ఉపాదాన కారణమైన మట్టి సాటి కాని నిమిత్త కారణమైన కులాలుడు పోలిక లేదు. వాడు చేసేవాడని. స్థితిర్లయశ్చ కుంభస్య కులాలేస్తు నహి క్వచిత్ దృష్టౌ తౌ మృది తద్వత్సాదు ఉపానం తాదుపాదానం తయోశ్రుతే. ఏ కారణం వల్ల క్వచిత్ ఎక్కడ కుంభస్య కుండ యొక్క స్థితి ఉనికి, లయశ్చ నాశన కులాలి కుమ్మరిలో, నస్త దేవు తౌ ఆ స్థితి లయాలు మృది మట్టిలో దృష్టౌ ప్రత్యక్షంగా కనబడుతాయి. తద్వత్ ఆ ప్రకారమే తయో ఆ జగతి స్థితి లయాల శృతే ఆనందహేతుకత్వం వినబడుతుండటం చేత ఉపాదాన కారణం స్యాత్. ఒక వస్తువునకు దేని మీద స్థితి లయాలు కలుగుతున్నాయి, దేనిలో అదే ఉపాదాన కారణం. ఘటాలకు స్థితి లయాలు మట్టి వల్ల కలుగు, కానీ కుమ్మరి అవటం కాదు. కనుక ఘటానికి మట్టి ఉపాదాన, అలాగే జగత్తుకు స్థితి లయాలు ఆనందం వల్ల అని శృతిలో చెప్పబడింది. కనుక ఆనందం జగత్తుకు ఉపాదాన కనుక మృత్ ఘటాలలో లాగా ఆనందానికి జగత్తుకు అభేదం సిద్ధం. జగత్తుకు ఆనంద రూపమైన బ్రహ్మమే ఉపాదాన కారణం. ఉపాదానం త్రిధా భిన్నం వివర్తి పరిణామివామి చ ఆరంభకం చ తత్రాంతౌ న నిరంసే అవశాసినౌ. ఉపాదాన కారణం వివచ్యుపాదానమని, పరిణామ ఉపాదానమని. 3 ఆరంభకంచ ఆరంభక ఉపాదానమని త్రిధా 3 విధ. తత్ర ఈ మూడింటిలో అంశౌ చివరిదైనటువంటి నిరంసే నిరవయ వస్తువులు అవకాశినౌ అవకాశం కలవి న. ఆరంభవాదినోన్యస్మాదన్యోత్పత్తిమోచిరే తంతోః పటస్య నిష్పత్తేర్భిన్నౌ తంతుపటౌ ఖలు. తంతువులు దారాల వల్ల, పటస్య బట్ట యొక్క వస్త్రము యొక్క నిష్పత్తి ఉత్పత్తిని బట్టి ఆరంభవాదినః తార్కికులు అన్యస్మాత్ అన్యకారణం వల్ల అన్యస్య ఇతర కార్యాలయ ఉత్పత్తిం పుట్టుకను ఊచిరే చెప్పి. తంతుపటాలు అంటే దారాలు భిన్నాలు కావు కదా. బట్టలు దారానికి బట్టకి తేడా లేదు. కారణాంతరాల చేత కార్యాంతర ఉత్పత్తి వైశేషికవాదులు చెప్పు. ఎందుచేతంటే తంతువులు దారాల ఉత్పత్తి కనబడటం చేసి విరుద్ధములైన క్రియలు కలిగి ఉంది కనుక ఆ
దారాల వల్ల దారాలు దానివల్ల ఏర్పడిన పటం అంటే వస్త్రం, భిన్నాలు అభిన్నాలని చెప్పారు. అంటే కార్యకారణాలకి భేదం తెలిపారని భావం. అవస్థాంతరతాపత్తిరేకయ్య పరిణామిత స్యాత్ క్షరం దధి మృత్కుంభ సువర్ణం కుండలం యథా. ఏకస్య ఒక వస్తువు అవస్థాంతరాపత్తి పూర్వస్థితి చెడి వేరొక స్థితి రావటం పరిణామిత పరిణామమనబడుతుంది. క్షీరం పాలు, దధి పెరుగు, మృత్తు మన్ను, కొండ, సువర్ణం బంగారం, కుండలం కొండల అంటే ఆభరణ విషయం. యథా ఎలాగూ స్యాత్ అవుతాయో ఆయా వస్తువుగా మారుతాయో అట్లా. ఏ వస్తువు మొదట తన మొదటి రూపాన్ని వదిలి ముద్దగా ఉండే బంగారం, కొండలలా, గాజుల్లా, ఆభరణాల, చెవి పోగుల్లా అలాగే అది పరిణామం చెందింది అంట. పాలు పెరుగైనట్లుగా, పెరుగు మజ్జిగైనట్టుగా, అందులోంచి వెన్న వచ్చినట్టు, వెన్న నెయ్యి అయినట్టు అట్లా కదా. సువర్ణం అనేక అంటే బంగారం అనేక ఆభరణాలకు కారణమైనట్టు మొదటి రూపాన్ని వదిలి రూపాంతరం పొందుతోంది. అవస్థాంతరభానంతో వివర్తో రజ్జు సర్పవత్ నిరంశేప్యసౌ వ్యోమ్ని తలమాలిన్య కల్పనాత్. రజ్జు సర్పవత్ పాటిలో పాము కనపడటం వత్. అవస్థాంతర భావం మరొక వస్తువుగా ప్రకాశించటం. వివర్తగా వివర్తము. అసౌ ఈ వివర్తం నిరంతరం నిరవయవ స్వరూపమైనదైన వ్యోమ్ని ఆకాశంలో తలమాలిన్య కల్పన తల క్రిందుగా పొరలింపబడి ఇంద్రనీల కటాహ తుల్యం అవటంచే అస్య నీలవర్ణం కలగటం యొక్క కల్పన ఆరోపణ అస్థి జరుగు. ఏ వస్తువు కానీ తన మొదటి రూపాన్ని వదల పరిణామం పొంద అన్య వస్తువుగా భావిస్తోందో అది వివర్తం అనబడుతుంది. పాడుగానే ఉంటే చీకటిలో అది పాముగా కనిపిస్తుంది. ఏం లేని ఆకాశంలో బోర్లించిన ఇంద్రనీల పాత్రం ఉన్నట్లుగా అని నల్లగా ఉన్నట్లు కనిపించడం వివర్తానికి దృష్టాంతాలు కూడా. తతో నిరంశ ఆనందే వివర్తో జగదిష్యత మాయాశక్తి కల్పికా స్యాౌ ఐంద్రజాలిక శక్తివత్. తతః అందువల్ల నిరంశే నిరయవ స్వరూపమైనటువంటి ఆనందే ఆనంద రూపమైన బ్రహ్మంలో జగత్ ప్రపంచం వివర్తగా వివర్తమని ఇష్యత అంగీకరింపబడుగా. ఐంద్రజాలిక శక్తివత్ గారడివాడి శక్తిలాగా మాయాశక్తి కల్పికా కల్పనం చేసేది శాత్ అవుట్. ఐంద్రజాలకుడిలో మణిమంత్రాది రూపమైన గారడి విద్య ఉన్నట్లు నిరవయవ రూపమైన బ్రహ్మంలో కూడా మాయాశక్తి చేత ఈ జగత్తు కల్పించము. శక్తి శక్తాత్ పృథగ్నాస్తి తద్వద్దృష్టేర్న చాభిదా ప్రతిబంధస్య దృష్టత్వాత్ శక్య భావేతు కస్య సహ. శక్తాత్ శక్తి గలదాని కంటే పృథక్ వేరుగా శక్తి నాస్తి తద్వత్ అలాగే దృష్టే కనిపించటం వల్ల అభిదా భేదం లేమి నచాక బంధస్య ప్రతిబంధము యొక్క దృష్టత్వాత్ కనిపించటం వల్ల శక్యలేశం
శక్త్యభావేత్ శక్తి అభావేత్ శక్తి లేకపోతే సహా ఆ ప్రతిబంధకం కస్యా దేంది అని ప్రశ్న. శక్తి కలది శక్తం. దాహకత్వాది శక్తి అంటే అగ్ని మొదలైన వాటి స్వరూపం కంటే వేరుగా కనపడకపోవటంచే వేరు అని చెప్పటానికి వీల్లే. వేరుగా కనపడకపోవటంచే అవి రెండు అంటానికి ఒకటే అంటానికి కూడా వీల్లే. మణిమంత్రాదులలో శక్తి నిరోధింపవచ్చు. ఇతరం కాకపోయిన ప్రతిబంధకం నిరర్ధకము. శక్తే కార్యాసుమేయత్వాదకార్యే ప్రతిబంధనం జ్వలతోగ్నే సదా హే స్యాత్ మంత్రాది ప్రతిబంధత. శక్తే అంటే శక్తి కార్యానుమేయత్వా కార్యం వల్ల తెలియతగినదవటం వల్ల అకార్యే కార్యం కొట్టటానికి కొట్టనప్పుడు ప్రతిబంధనం అడ్డగింపు అవగమ్యతే అవుతుంది. జ్వలత ప్రజ్వరిల్లుతున్న అగ్ని వలన సదాహి దాహాది లక్షణమైన కార్యం జరిపింపనప్పుడు మంత్రాది ప్రతిబంధత మంత్రాదుల చేత ప్రతిబంధకత్వం స్యాత్ కలుగు. కారణమైన అగ్ని మండుతున్న దానిలో దాహరూప కార్యం లేనప్పుడు అంటే మండించే శక్తి లేనప్పుడు మణిమంత్రాదులు అగ్నిశక్తిని స్తంభించాయని బోధించదు. దేవాత్మశక్తిని స్వగుణైర్నిగూఢాం మునయో విదన్ పరాస్య శక్తి ద్వివిధా క్రియాజ్ఞాన బలాత్మిక. మునయ మహర్షి దేవాత్మశక్తిని ప్రత్యేకి భిన్నమైన స్వప్రకాశానికి పరమాత్మ యొక్క మాయాశక్తిని స్వగుణై తమ శరీర ఉపాధులచే నిగూఢాం ఆవరింపబడిన దానిని ఆవిధం తెలుసుక. అస్యా ఈ బ్రహ్మము యొక్క పరా ఉత్కృష్టమైన శక్తి క్రియాజ్ఞాన బలాత్ క్రియాజ్ఞాన ఇచ్ఛాశక్తులని వివిధ అనేక విధాలుగా శ్రూయతే తెలియబడు. జగత్కారణాన్ని నిరూపించి గలచి యోగనిష్ఠులైన మునులు పరమాత్మలో ఉన్నటువంటి శక్తిత్రయ స్వరూపాన్ని ధ్యానయోగంచేత తెలుసుకొన్నారని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్ప. ఈ శక్తిత్రయం క్రియాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి అనే పేర్ల చేత వ్యవహరింప. ఇది వేదవచః ప్రాహా వశిష్ఠశ్చ తథా బ్రవీత్. సర్వశక్తి పరం బ్రహ్మ నిత్యమాపూర్ణమద్వయం. ఇది ఈ విధంగా వేదవచన వేదవాక్యం ప్రాహా చెప్పు. వశిష్ఠశ్చ వశిష్ఠుడు తథా అలాగే అబ్రవీత్ ఆయన కూడా అలాగే. బ్రహ్మం నిత్యమని అపూర్ణం అంతటా వ్యాపించబడిందని అద్వయం రెండవది లేకుండా ఉంటాడని పరం ఉత్కృష్టమైందని సర్వశక్తి అని శక్తులు కలదని వేదము చెప్పింది. వశిష్ఠ మహర్షి చెప్పి పరబ్రహ్మము నిత్యం సర్వవ్యాపకం పూర్ణం అద్వితీయం అని వేదం చెబుతోంది. జ్ఞానవాసిష్ఠ గ్రంథంలో రాముడికి వశిష్ఠుడు కూడా చెప్పాడు. యయోల్లసతి శక్యాసౌ ప్రకాశమధిగచ్చతి చిచ్చక్తి బ్రహ్మణో రామ శరీరేషు ఉపలభ్యతే. రామ ఓ శ్రీరామ
యయా శక్త్యా ఏ మాయాశక్తి చేత తత్ అపర బ్రహ్మ ఉల్లసతి జగద్రూపంగా కనబడుతోంది. అసౌ ఆ మాయాశక్తి ప్రకాశాన్ని అధిగచ్చతి పొందుత. శరీరంలో బ్రహ్మణ పరబ్రహ్మము యొక్క చిచ్చక్తి చైతన్యశక్తి ఉపలభ్యతే తెలియచేయబడుతుంది. ఆ పరబ్రహ్మం ఎప్పుడు మాయాశక్తి చేత జగద్రూపమై కనపడుతుందో అప్పుడప్పుడు ఈ మాయాశక్తి ఎర్రగబడుతుంది. తెలుసుకుంటా మనుష్యాది శరీరాలలో ఈ చైతన్య శక్తి తెలియబడు అని శ్రీరాముడితో వశిష్ఠ మహర్షి చెప్పు. స్కందశక్తిశ్చవాతేషు దార్ఢ్యశక్తిస్తథోపరి ద్రవశక్తిస్తథాంభస్సు దాహశక్తిస్తథా అనరి. వాతేషు గాడ్పులలో స్పందన శక్తి చలన రూప శక్తి ఎలా ఉందో తథా అలాగే ఉపరి రాతిలో దార్ఢ్యశక్తి కాఠిన్య శక్తియు తథా అలాగే అంభస్సు నీళ్లలో ద్రవశక్తి అంటే ద్రవించేటువంటి శక్తి అంటే ప్రవహించే శక్తి తథా ఎలా ఉందో అలాగే అనలి అగ్నిలో దాహక శక్తికి కాల్చేటువంటి శక్తి అస్తి కల. శూన్యశక్తి తథాకాశే నాశశక్తిర్వినాశిని యథాండేంతర్మహాసర్గో జగదస్తి తథాత్మని. తథా ఆ విధంగా ఆకాశంలో శూన్యశక్తి వినాశిని నశింపచేసే శక్తి, నాశశక్తి అందే గుడ్డులో అంతగా లోపల మహాసర్ప గొప్ప పాము యథా ఏ విధంగా అస్థి ఉండదో తథా అలాగే ఆత్మని పరమాత్మలో జగత్ ప్రపంచం అస్థి ఉంది. ఆకాశంలో శూన్యశక్తి, నశించే వస్తువులో నాశన శక్తి ఉంది. ఓ శ్రీరామ, మహాసర్పం గుడ్డులో సూక్ష్మ రూపంలో ఉన్నట్లుగా ఈ స్పందాది శక్తి రూప ప్రపంచమంత సూక్ష్మ రూపంలో పరమాత్మలు ఎమిడి ఉందయ్యా అన్న. ఫలపత్ర లతా పుష్పాశకా విటపమూలవాన్ నను బీజే యథా వృక్ష అభేదం బ్రహ్మణి స్థితం. నను ఓ శ్రీరామ, ఫలపుత్ర లతా పుష్పశాఖా విటపమూలవాన్ పళ్ళు, ఆకు, తీగలు, పూలు, కొమ్మలు, రెమ్మలు, వేళ్ళు గల వృక్ష చెట్టు. బీజే చిన్న విత్తనంలో ఎలా ఉంటుందో తథా అదే ప్రకారం ఇదం ఈ ప్రపంచం బ్రహ్మంలో స్థితం. ఓ శ్రీరామ, ఫల కుసుమాదులతో కూడిన మహావృక్షం విత్తులో తెలియబడకాకుండా ఉన్నట్లే. విత్తనం విత్తితే కదా అది మొలకొచ్చి మళ్ళా విత్త రూపంలో, అలాగే బ్రహ్మంలో ఈ జగత్తంతా ఉంది అని తెలుసు. ఎలా సూక్ష్మలు. తత్క్వచిత్ క్వాశ్చిత్ కదాచిత్ తస్మాదుజ్యంతి శక్తయః దేశకాల విచిత్తత్వాత్ క్ష్మాదిలాదివశాలయః. దేశకాల విచిత్తత్వాత్ దేశకాల వైచిత్రం వల్ క్ష్మాతలాత్ భూమి నుండి శాలయ ఇవ మరొక మొక్కలాగా క్వచిత్ ఒకానొక దేశంలో కదాచిచ్చ ఒకానొక కాలంలో కాశ్చిత్ శక్తయ కొన్ని శక్తులు తస్మాత్ ఆ బ్రహ్మ వలన ఉద్యంతి ఉదయిస్తుంది.
భూమిలో నాటబడిన విత్తులలో ఆయా దేశ కాలాలను అనుసరించి మొక్కలు మొలిచినట్టు బ్రహ్మ నుండి కొన్ని శక్తులు ఉదయిస్తున్నాయి రామ. నా ఆత్మా సర్వగో రామ నిత్యోదిత మహావపు మననీం శక్తి దత్తే ఉన్మనన ఉచ్యతే. రామ, ఓ శ్రీరామ, సర్వగహ సర్వవ్యాపకుడైనటువంటి నిత్య ఉదిత మహావపు నిత్యమై ప్రకాశమైన గొప్ప శరీరంక స ఆత్మ. ఆ ఆత్మ మనాక్ కొద్దిగా మననీం మనన రూపమైన శక్తి యత్ ఎప్పుడు దత్తే ధరిస్తుంది తత్ అది మనహ మనస్సని ఉచ్యతే చెప్ప. సర్వవ్యాపకమై ఎప్పుడూ ప్రకాశించేటువంటి ఆత్మ ఏ కాలంలో తనను వేరుగా తెలియచేసేటువంటి శక్తిని ధరిస్తుందో అప్పుడు మనస్సు అని చెప్పు. మళ్ళీ సర్వవ్యాపకమై ఎప్పుడూ ప్రకాశించే ఆత్మ ఏ కాలంలో తనను వేరుగా పరుడుగా తెలియచేసే శక్తిని అంటే మాయను ధరిస్తుందో అప్పుడు దానికి మనస్సు అని. అదౌ మనస్తదనుబంధ విమోక్ష దృష్టి పశ్చాత్ ప్రపంచ రచనా భవనాభిధాన ఇచ్చాదికా స్థితిర్యం విగతా ప్రతిష్ట ఆఖ్యాయికా సుభగబాలజనోదితేవ. మళ్ళ అదౌ మనస్తదనుబంధ విమోక్ష దృష్టి పశ్చాత్ ప్రపంచ రచనా భువనాభిధాన ఇచ్చాదికా స్థితిర్యం హి గతా ప్రతిష్ట ఆఖ్యాయికా సుభగబాల జనోదితేన. ఆదౌ మదత్ మనః మనస్సును తనన్ ఆ వెనక బంధమోక్ష కల్పన పశ్చాత్ ఆ తర్వ భువనాభిధాన ప్రపంచమనే పేరుగా ప్రపంచ రచన జగత్యాది ప్రపంచ కల్పన భవతి జరుగు. ఇచ్చాదిక ఇది మొదలు ఇయం స్థితి ఈ జగస్థితి ప్రతిష్టాం స్థైర్యాన్ని గతౌ పొందిందై సుభగ బాలజనోది ముద్దు పిల్లల చెప్పబడిన ఆఖ్యాయికేన కట్టు కథలల భవతి ఈ ప్రపంచం అవుతోందయ్య. బ్రహ్మంలో మొదట మనస్సు, తర్వాత బంధమోక్ష అంటే కట్టుబట్టం కుదరదు, ఆ తర్వాత ప్రపంచ కల్ప క్రమంగా గట్టిపడి తల్లి పిల్లలకు అన్నం పెడుతూ చెప్పేటు కట్టు కథలాగా నిజంగా ఈ ప్రపంచం కనపడుతుంది, కానీ నిజానికి అది వాస్తవం కాదు. బాలస్యహి వినోదాయ ధాత్రీభక్తి శుభాం కథం క్వచిచ్చంతి మహాబాహో రాజపుత్రాస్తయ శుభా. బాలస్య బాలుడి వినోదాయ వినోదం కోసం ధాత్రి ఉపామాత్ శుభాం ఇంపైన కథను వక్త హీ చెబుతోంది కదా దాది. హే మహాబాహు, ఓ గొప్ప భుజాలు కలిగినటువంటి రామచంద్ర ప్రభు, క్వచిత్ ఒకానొక చోట శుభాగ అందరూ సుందరులైనటువంటి ముగ్గురు రాజపుత్రాహ రాజకొడుకులు సంతి ఉన్నారు. ఓ రామ, రాజకుమారులను దాది ఎత్తుకొని ఒక ఇంపైన కథ చెప్పి శ్లాఘనీయమైన బాహువులు కలవు బాలుడా.
ఒక ఊళ్ళో ముగ్గురు రాకుమారులున్నారయ్యా. ద్వౌన జాతౌ తదైతదైకస్తు గర్భ ఏవ నచ స్థితః వసంతి తే ధర్మయుక్తౌ అత్యంతా సతి పత్తనే. ద్వౌ ఆ ఇద్దరు నా జాతౌ పుట్టలేదు కదా, అలాగే ఏకస్తు ఒకడై గర్భ ఏవ గర్భంలోనే నచలే తౌ వాళ్ళు ఆ అనతిపత్తే కొళక్కి అనే పట్టణంలో ధర్మయుక్త ధర్మంతో కూడుకున్న వాళ్ళే సంతి నివసిస్తారు. ఆ ముగ్గురులో ఇద్దరు పుట్టలేదయ్యా, ఒకడైతే గర్భంలోనే లేడు. అలాంటి ముగ్గురు అసలే లేని పట్టణంలో మహాధర్మాత్ములు ఉన్నారు. స్వకీయాశూన్య నగరాన్ నిర్గచ్చ విమలాశయా గచ్చంతో గగనే వృక్షాన్ దదృశు ఫలశాలినః. స్వకీయాత్ తనదైనటువంటి శూన్య పట్టణం నుండి విమలాశయ మంచి అభిప్రాయం కల ఆర్చాజపుత్రుడు వాళ్ళ ఆ రాజపుత్రుడు నిర్గచ్చ బయలుదేరి గచ్చంత పోతు గగనే ఆకాశంలో ఫలకాలీన పండ్లు కలిగి వృక్షాలను దదృశు చూసి సద్భావం కలిగిన ఆ రాజకుమార్ తమ శూన్య పట్టణం నుండి బయలుదేరి వస్తూ ఆకాశంలో పళ్ళతో కూడిన వృక్షాన్ని చూసి భవిష్యన్నగరే తత్ర రాజపుత్రాస్త్రయోపి తే సుఖమధ్యస్థితా పుత్ర మృగయా వ్యవహారిణః. పుత్ర అబ్బాయి, రాజపుత్రుడైన తేవాడు త్రయో ముగ్గురు భవిష్యన్నగరి ముందు కలగపోయే పట్టణంలో అప్పటిదాకా పట్టణం లేదు. మృగయా వ్యవహార వేటాడుతున్నవాళ్ళే సుఖమధ్యస్థిత ఇప్పుడు సుఖంగా ఉంది. ఆ రాజపుత్రుడు ముగ్గురు భవిష్యత్ అనే నగరంలో వేటాడుతూ సుఖంగా. ధాత్రైతి కథితా రామ బాలకాఖ్యాయికా శుభా నిశ్చయం స యయౌ బాలో నిర్విచారణయాధిత. ఓ రామచంద్ర ప్రభో, శ్రీరామ, ఇది ఈ రకంగా ధాత్ర్యా పిల్లలవాను ఆడించేటువంటి దాది చేత బాలకాఖ్యాయి ఆ పిల్లవాళ్ళ కోసం కథిత చెప్పవు కథ చెప్పింది ఊహించి సహా ఆ బాల ఆ రాజకుమారుడు నిర్విచారణయ కళ్ళ అబద్ధం నిజమని విచారించకుండా ధియా బుద్ధి చేత నిశ్చయం నిజాన్ని యయ్యౌ పొంది. అలా దాది చేత చెప్పబడిన కథను ఆ బాలుడు లోపలి ఆలోచనలే బుద్ధి గలవాడు అవటం చేత నిజమే అని నమ్మారు. ఇయం సంసార రచన విచారోద్ధిత చేతసం బాలకాఖ్యాయి వేత్త అవస్థితి ముపాగత. ఇయం సంసార రచన, ఈ రకమైన సంసార కల్పన విచారోజ్జితేతస విచారం లేని మనస్సు కలవాళ్ళ బాలకాఖ్యాయికే. పై శ్లోకంలో దాది కుర్రాళ్లకు చెప్పిన కథ ప్రకారం కథల్లాగా అవస్థితం ఉనికిని స్థితిని యుద్ధం ఈ రీతిగా ఉపాగత. ఓ రామా, ఈ సంసార రచన కల్లా నిజాల ఆలోచన లేనివాడు, నిజమేమిటో అబద్ధమేమిటో తెలియనివాడు బాలుడిలాగా పై కథ అంతా నమ్మకం కలిగిస్తాడు. ఇత్యాది
అభిరూపాఖ్యా నైర్మాయా శక్తేశ్చ విస్తరం వశిష్ఠః కథయామాస్ నైవ శక్తిర్నిరూప్యతే. ఇచ్చాదరి ఈ మొదలైన ఉపాఖ్యానై కథల చేత వశిష్ఠ మహర్షి మాయాశక్తి యొక్క విస్తర ప్రభావాన్ని గురించి కథయామాస బోధించాడు రామప్రభు. సా శక్తి ఆ శక్తే నిరూప్యతే నిరూపించబడుతుంది మా చేత అని విద్యారణ్య గురుడు వశిష్ఠుడు మాయాశక్తిని గురించి శ్రీరాముడికి బోధించిన విధానం మాయాశక్తిని నిరూపిస్తానని విద్యారణ్య స్వామి అంటున్నారు. కార్యాదాశ్రయతైశ్చైష భవేచ్చక్తిర్విలక్షణ కోటాంగారో దృశ్యమానౌ శక్తిస్తత్రానుమీయతే. ఏషా శక్తి ఈ శక్తి శక్తి చేత కల్పింపబడి జగత్తు ఆశ్రయత తనకు ఆధారమైన పరమాత్మ కంటే విలక్షణ వేరైన్ భవేత్ అవు. కోటాంగాలు బొబ్బలు కాలుతాం అంటే కాలితే బొబ్బలు వచ్చినట్లుగా అగ్ని దృశ్యమానం మనకు కనపడు. తత్ర ఆ అగ్నిలో శక్తి దహించేటువంటి శక్తి అనుమీయతే ఉన్నదని ఊహిస్తుంది. మాయాశక్తి బ్రహ్మాన్ని ఆధారంగా చేసుకొని ఉంది. ఈ జగత్తు మాయాశక్తి కార్యం అది చేసింది ఇదంతా ఈ నాటకం. అలాంటి చోట ఆ మాయాశక్తి తన కార్యమైన జగత్తు కంటే తనకు ఆధారమైన బ్రహ్మం కంటే విలక్షణమై ఉంది. మనకు తేజోరూపమైన అగ్ని కనపడు, దానిలో చేతిలో ఉంచుకుంటే బొబ్బలెక్కుతాయి కనుక అది ప్రత్యక్ష అనుభవం. ఈ రెంటిని బట్టి అగ్నిలో దహన శక్తి కలిగి ఉంది. దహన శక్తి అంటే కాల్చే శక్తి ఉందని మనకు తెలుసు. అలాగే ఈశ్వర సంబంధమైన మాయాశక్తి కూడా ఉందని ఈ ఉదాహరణతో అర్థం చేసుకో. ఋతుబుధ్నోదకారు ఘట కార్యోత్తర మృత్తిక శబ్దాదిభి పంచగుణైర్యుక్త శక్తి స్వతద్విధా. పృథు బుధ్నోదకార లావుగా ఉన్న వర్తులమ గుండ్రంగా ఉండే వర్త వంటి ఆకారం కలిగిన ఘట కుండ, కార్య మట్టి యొక్క పరివల్ అత్ర దీనిలో శబ్దాదిభి శబ్దం మొదలైన పంచగుణై 5 రకాల గుణాలతో యుక్త ఉన్నదిగా మృత్తిక మట్టి ఆశ్రయ శక్తికి ఆశ్రయ శక్తిస్తూ మృత్యువులో ఉండే అంటే మట్టిలో ఉండే శక్తి అయితే అతద్విధ అలాంటిదిగా అంటే తన ఆధార వస్తువు కంటే కార్యం కంటే విలక్షణమైంది అన్నారు. శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటువంటి ధర్మాలతో కూడింది మట్టి. అలాంటి మట్టి శక్తి ఆధారమైన గుండ్రంగా లావుగా పొట్టతో ఉండేటువంటి కొండ రూపాన్ని పొందటం కార్యం. ఇక్కడ శక్తి తన కార్యమైన కొండ కంటే తనకు ఆధారమైన మట్టి కంటే విలక్షణం కదా. అలాగే స వృద్ధ్వాదిర్న శబ్దాది శక్తా వస్తు యథా తథా అత ఏవ హవించైష న నిర్వచనమర్హతి. శక్తౌ శక్తిలో వృద్ధ్వాది లావు గుండ్రం మొదలైన కొండ యొక్క గుణాలు
లేవు. శబ్దాది శబ్దస్పర్శాలు మొదలైన మృత్తికా మట్టి యొక్క గుణాలు లేవు. అందువల్ల ఆసక్తి యథా ఎలాంటిదో తథా అలా అస్తు అవుగ ఈ ఆ కారణం వల్ల ఏషా ఈ శక్తి కార్య ఆశ్రయ వస్తు విలక్షణం అతయేవ అందువల్లనే అచించా చింతింపటం అసాధ్యం. ఆలోచించ నిర్వచనం ఇలాంటిదని చెప్పటం నా అర్హతి కుదరని పని. ఈ శక్తిలో కార్యమైన కుండ యొక్క స్థూలత్వం గుండ్రగా ఉండటం అనే గుణాలు లేవు. తనకు ఆశ్రయ వస్తువైన మట్టి యొక్క శబ్దస్పర్శాదులైన 5 గుణాలు లేవు. కార్యం యొక్క కానీ ఆశ్రయ వస్తువు యొక్క కానీ ధర్మాలు ఈ శక్తిలో లేనందువల్లనే ఆ శక్తి ఆ కార్యశ్రయాలు రెంటికంటే విలక్షణంగా చెప్పారు. అంచేత ఆ శక్తి ఇలాంటిదని మనస్సులో చింతించటానికి నిరూపించటానికి కానీ సాధ్యం కాదు. అచించత్వాన్ని శక్తికి స్వరూపమని చెప్పటానికి వీలు. భేదం చేతక అభేదం చేతక మరి ఏ రూపం చేత అయినా ఆ శక్తిని వర్ణించటం ఎవడి వల్ల కాదు. శక్తి అనిర్వచనీయం అవటం అని దీనిలో అర్థం అని గ్రహించాలి. కార్యోత్పత్తే పరా పురాశక్తి నిగూఢా మృజ్యవస్థిత కులాలాది సహాయే వికారాకారతాం వ్రజేత్. శక్తి మట్టి మృత్తును అంటే మట్టిని ఆశ్రయించిన శక్తి కార్యోత్పత్తే పుర కార్యమయ్యేటువంటి కొండలు కొట్టడానికి పూర్వం మృది మట్టిలో నిగూఢా లోపల దాక్కుని ఉంది అవస్థిత ఉంది. కులాలాది సహాయే కుమ్మరివాడు దాని చక్రం మొదలైన వాటి సహాయం వల్ల నిర్వికారాధికార లావుగా గుండ్రంగా ఉండే కొండ మొదలైన వస్తువుల ఆకారాలు ప్రచేత్ పొందుతాయి. ఘటం కుండ ఏర్పడటానికి పూర్వం శక్తి ఆ మట్టిలో ఉంది, చేరే ఉంది. మట్టిలో ఆ శక్తి లేకపోతే ఇంత పని జరగదు. కుమ్మరివాడు దాన్ని కొండలాగా మార్చేటప్పుడు ఆ శక్తి కొండ మొదలైన కార్యవస్తు రూపాన్ని పొందుతుంది. అలాగే మట్టిలో ఈ శక్తి పాలలో వెన్నలాగా అణగి ఉండి కార్య ఉత్పత్తి తరువాత బయటపడుతుంది. మృదుత్వాది వికారాంతం స్పర్శాది చాపి మృత్తిక ఏకీకృత్య ఘటం ప్రాహు విచార వికలా జనా. విచార వికల ఆలోచన లేని జనాః ప్రజలు మృదుత్వాది వికారాన్ లావుగా గుండ్రంగా ఉండటం మొదలైన రూపం గల కార్యాన్ని స్పర్శాది శబ్దస్పర్శాది గుణరూపమై మృత్తికాంచ కారణమైన మట్టికని కూడా ఏకీకృత్య అనాలోచనం చేత ఒకటిగా చేర్చి ఘటం ఉందని రాహు చెబుతారు. సామాన్య జనులు కొండను చూసి మృదుత్వ వర్తృత్వాది కార్యస్వరూపం శబ్దస్పర్శాది కారణమైన మట్టి స్వరూపం వేరువేరుగా తెలుసుకోలేక వీటన్నిటిని కొండ అనే వ్యవహారం చేస్తూ ఉంటారు. స్థూలవ్యాపృతే పూర్వం యో మృదం సస్సనో ఘట పశ్చాత్తు హృది బుధ్నాది మత్వే యుక్తాగి కుంభత.
కులాల వ్యావృతి. కొమ్మరివాడు పని చెయ్యటానికి పూర్వం ముందున్న యహ మృద ఆ మట్టి ఘటం కాని ఏ మట్టి అంశం కలదు సహ ఆ మృదంగేషు ఆ ఘట కొండ నాక్క. పశ్చాత్ ఆ తర్వాతనైతే పృథుబుధ్నాధిమత్వే స్థూలత్వ వర్తులత్వాదు కలిగిన కుంభతా కొండ అని వ్యవహరింపబ. కొమ్మరివాడు కొండలు చెయ్యకముందు మట్టిగా ఉన్న దాన్ని కొండ అనటం పొరపాటు అవివేకం. ఆ మట్టిని కొమ్మరివాడు లావుగా గుండ్రంగా చేసిన తర్వాతనే అది కొండ అనుకో. నా ఘటో సఘటో న మృదో భిన్నో వియోగే సత్యవీక్షణ వ్యాప్య భిన్న పుర పిండదశాయామనపేక్షత. సహా ఘట అలాంటి ఘట మృద స్వకారణమైన మట్టి కంటే భిన్నగా వేరు కాదు నాక్క. వియోగేశ ఆ కొండ బద్దలైనప్పుడు అవి అనీక్షణాత్ కొండ కనిపింపకపోవటం వల్ల కూడా మొదట పిండ దశాయ మట్టి ముద్దగా ఉన్న అనవేక్షణాత్ ఘటం కనిపించకపోవటం వల్ల అభిన్నగా ఏకమైంది నాసి కాదు. కొండ బద్దలైన అది ఘటం కొండగా కనపడకపోవటం చేత అలాంటి కొండ మట్టి కంటే వేరైంది. మట్టి ముద్దగా ఉన్న కొండ కనపడటం లేదు కానీ ఆ కొండ మట్టి అది మార్చి కొండగా మారిన ఒకటి అవటానికి అందుచేత కొండ కూడా అనిర్వచనీయమే. కనుక శక్తి కార్యమైన కొండ రెండూ కూడా అనిర్వచనీయాలై పారమార్థిక సత్యత్వాలు కావు అని చెప్తుంది. మిగతా విషయ రేపు.